టుడే లైవ్ 37 ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండి. ఓకే గైస్, రైట్ అండి. అంటే క్వశ్చన్ కొంచెం పెద్దగా కనబడుతుందని చేస్తున్నామండి. ద సమ్ ఆఫ్ 7.39 ప్లస్ 5.29 ప్లస్ 3.29. నా కెమెరా నా వైపు పెట్టండి అమ్మా, కెమెరా నా వైపు. రైట్ అండి. 7.39 బార్ ప్లస్ 5.29 బార్ ప్లస్ 3.29 బార్ వాల్యూ ఎంత అని అడిగాడండి. రైట్ అండి. యాక్చువల్లీ దీని వాల్యూ ఎంత అంటే డియర్ గైస్ ఇక్కడ చూడండి, 739 మైనస్ 7/99 గా దీన్ని రాసుకోవాలి, దీని షార్ట్ కట్. అట్లాగే దీని యొక్క షార్ట్ కట్ ఏంటంటే 529 మైనస్ 5/99 రాసుకోవాలి. అట్లాగే దీన్ని ఏం రాసుకోవాలంటే 329 మైనస్ 3/99 రాసుకోవాలి. సార్ ఎందుకు సార్ అలా రాసుకోవాలంటే అది షార్ట్ కట్ అండి. మరి ప్రొసీజర్ ఏంటి సార్ అంటే కనుక డియర్ ఆస్పిరెంట్స్ గమనించండి, x ఈక్వల్ టు 7.3939393939 సో అని రాసుకోవచ్చు అండి అలాగా. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బార్ అనేది ఎన్ని అంకెలపై ఉందనేది మీరు గమనించండి. బార్ అనేది 2 అంకెలపై ఉంది. పైగా ఇబ్బంది పెట్టే అంశం ఎక్కడా లేదు, ఎందుకంటే అన్నట్ల పైన 2 అంకెల పైన బార్ ఉంది. బార్ 2 అంకెల పైన ఉంటే 100తో మల్టిప్లై చేయండి. బార్ 3 అంకెలకు ఉంటే కనుక 1000తో మల్టిప్లై చేయండి. బార్ 4 అంకెలకు ఉంటే కనుక 10,000తో మల్టిప్లై చేయండి. కానీ మీరేమనుకుంటారంటే చాలా మంది విద్యార్థులు బార్ తర్వాత 2 అంకెలు ఉన్నాయి కదా అని 100తో మల్టిప్లై చేయడం, సారీ పాయింట్ తర్వాత 2 అంకెలు ఉన్నాయి కదా అని 100తో మల్టిప్లై చేయడం, పాయింట్ తర్వాత 2 అంకెలు ఉన్నాయి కదా అని 100తో మల్టిప్లై చేయడం, అలాగే పాయింట్ తర్వాత 3 అంకెలు ఉన్నాయి కదా అని 1000తో మల్టిప్లై చేయడం, పాయింట్ తర్వాత 4 అంకెలు ఉన్నాయి కదా అని 10,000తో మల్టిప్లై చేయడం కూడదు. అలా కాదండి. రైట్ అండి. నేను చెప్పేది ఏంటంటే బార్ ఎన్నాట్లపై ఉంది, 2 ఆటిపై ఉంది కాబట్టి 100తో మల్టిప్లై చేయమని చెప్తున్నాను. సో 100x అండి. ఏంటంటే అంటే విత్ రిఫరెన్స్ టు బార్ అండి. బార్ని బట్టి చూసుకోవాలండి. 2 అంకెలపై బార్ ఉంటే 2 సున్నాలతో కూడిన 1, 3 అంకెలపై బార్ ఉంటే 3 సున్నాలతో కూడిన 1 అంటే 1000. సరేనండి. ఇక్కడ చూసుకుంటే కనుక 739.393939 సో ఆన్. దేర్ఫోర్ x ఈక్వల్ టు ఏమవుతుందంటే నాన్న 7.393939 అర్థమవుతుందండి చెప్పిన మాట. 100x లో x పోతే ఏమవుతుందంటే చూడండి ఫ్రెండ్స్ 99x అవుతుందండి. సో 39393939 క్యాన్సిలేషన్ అయితే కనుక 732 అవుతుందండి. ఏమవుతుందండి 732 అవుతుందండి. దేర్ఫోర్ x ఈక్వల్ టు ఏమవుతుందంటే 732/99 అవుతుందండి. అవునా కాదా? మరి నేను చేసింది ఏంటండి, ఏదైతే నెంబర్ ఉందో ఓవరాల్ గా ఆ నెంబర్లో నుంచి బార్ లేని మైనస్ చేశానండి. అంటే 739లో నుంచి 7 తీసేస్తే 732/99 వచ్చిందా లేదా? అలాగే 529లో నుంచి 5 తీసేస్తే మనకేమొస్తుంది, 524 వస్తుందా లేదా? వస్తుందండి. 329లో నుంచి 3 తీసేస్తే 326/99 వస్తుందా లేదా? వస్తుందండి. అదేనండి ఇక్కడ నేను చెప్పేది. రైట్ అండి. ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఎప్పుడైనా సరే. ఇది ఎలా చేశాను అన్నదానికి మీకు ప్రూఫ్ అనేది ఇదండి. రైట్ అండి. రైట్. ఓకే, ఇది 99 అండి. ఓకే గైస్. సో 732/99 అండి, 524/99 అండి, 326/99 అండి. డినామినేటర్స్ ఈక్వల్ అయినప్పుడు న్యూమరేటర్స్ ప్లస్ ఉంటే కలుపుకోవాలి, మైనస్ ఉంటే తీసివేయాలి గైస్. ఓకేనండి. సో చూసుకుంటే కనుక 99 అండి. సో 732 ప్లస్ చూడండి ఫ్రెండ్స్ 524 ప్లస్ 326 అండి. అండర్స్టాండ్? సో చూసుకుంటే 6 4 10 10 2 12. అండర్స్టాండ్? 2 1 3 3 2 5 5 3 8 3 5 8 8 7 15/99. అయితే డియర్ గైస్ ఇక్కడ మనం ఏమనుకుంటామంటే ఆప్షన్స్ లో లేదు కానీ 15.82 బార్ ఉంటే పెట్టేస్తారండి చాలా మంది. ఏముంటే పెట్టేస్తారు 15.82. నన్నే ప్రశ్నపత్రం తయారు చేయమంటే నేను ఒక ఆప్షన్ ఇస్తానండి ఇది, ఎందుకంటే అదే పెట్టేస్తారు. ఎందుకంటే మరి కాంపిటీషన్ అనేది కొంత మైనస్ చేయాలి కదా, మరి కొంత క్లియర్ చేయాలి కదా, మరి ఏదో ఒక మాయా ప్రశ్నలు కొన్ని పెడితే కదండి కొంత క్లియర్ అవుతారు. సో 15.82 పెడతారు కొంతమంది. కాదు,
యాక్చువల్గా దాని పనిముట్టు ఏంటంటే, దాని పని విధానం ఏంటంటే 99తో 1582ని మనం ఏం చేయాలండి, మనం డివైడ్ చేయాలండి. అర్థమవుతుందా చెప్పిన మాట? యాక్చువల్గా 100 ఉంటే ఏమవుతుందండి, 15.82 అవుతుంది కదా. కానీ నేనేం చెప్తున్నానంటే 99తో 1582ని చెయ్యండి. 99 ఒకటిలో 99 మైనస్ చేస్తే 18లో 9 పోతే 9, 14లో 9 పోతే 5, 99. సో 99తో మళ్ళీ చేస్తే ఏమవుతుందండి, ఇక్కడ 6 సార్లు చేస్తే 6 9 54 ఎక్కువ అవుతుందండి. 5 సార్లు చేస్తే 5 9 45, 4 5 9 45, 4 49, మళ్ళీ 12లో 5 పోతే 7. అర్థమైందా? 8లో 18లో 9 పోతే ఎంత అండి, 18లో 9 పోతే ఎంత? సో 15 పాయింట్ ఏదైతే వచ్చిందో అన్ని 15 పాయింట్లే కాబట్టి సో పాయింట్ పెట్టుకొని మళ్ళీ ఏం చేస్తారండి ఇక్కడ. సో చేసుకుంటే కనుక 99 ఎన్నిసార్లు అవుతుందంటేనన్న 8 సార్లు అవుతుందండి. ఎన్నిసార్లు అవుతుందండి ఇక్కడ మనకి 8 సార్లు అవుతుందా? సో 99 ఎన్నిసార్లు అవుతుందండి, 970 కదండి. 12లో 5 పోతే 7, 18లో 9 పోతే 9 కదండి. 18లో 9 పోతే 9 కదా. అంటే మనకి 12లో 5 పోతే 7, రైట్ అండి. 18లో 9 పోతే 9. సో 4లో 4 పోతే 0. 18లో 9 పోతే ఎంత అండి, 12లో 5 పోతే 7, 18లో 9 పోతే 9. సరిపోయింది కదండి, రైట్ అండి. 0 అంటే మళ్ళీ ఎన్నిసార్లు పోతుందండి 99 అనేది మనకి. యాక్చువల్గా 99 అనేది 9 సార్లు పోతే ఏమవుతుందండి, 999, 8 సార్లు అండి. మరి 8 అనేది ఉండాలి కదండి, ఇక్కడ 8 అనేది లేదు, ఉందా? సో చూసుకుంటే కనుక మనం ఏం చేస్తామంటే 9 8 72, 9 8 72, 72కి 8 కలిపితే ఏమండి, 72కి 8 కలిపితే 80 అండి. అంటే ఇది ఎక్కువ అవుతుందేమో, బహుశా తక్కువ అవుతుందేమో కదా. 9 టైమ్స్ చేద్దామా? చూడండి మల్టిప్లికేషన్ ఎక్కడ వచ్చిన రాంగ్ వచ్చిందండి, డివిజన్ అనేది 970. సో చూసుకుంటే కనుక ఈ 99 అనేది ఏంటంటే ఒకసారి 9 టైమ్స్ చేద్దామండి, 9 టైమ్స్ చేద్దాం. ఓకే, ప్లేస్ లేదు కదా, ఫ్రెష్ పేజ్లో చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, 99 చేత 1582. ఇది ఎక్కడ రాంగ్ రాలేదు కదండి. 6 4 10 12, 3 2 5 5 3 8, 3 5 8 8 7 15, రైట్ అండి. సో 99 అనేది ఏంటంటే ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఎన్నిసార్లు పోతుందంటేనన్నా ఒక్కసారి పోతే 18లో 9 పోతే 9. చూడండి ఫ్రెండ్స్, 14లో 9 పోతే ఎంత అండి, 5 2 అండి, రైట్ అండి. మళ్ళీ 99 ఎన్నిసార్లు పోతుందంటే కనుక మనకి 5 సార్లు చేద్దాం. 5 9 45, 4 5 9 45, 4 49. సో చూసుకుంటే 12లో 5 పోతే 7, 18లో 9 పోతే ఎంత అంటే 9. మళ్ళీ పాయింట్ పెట్టుకోండి, 0 పెట్టుకోండి. 99 ఎంత అంటే కనుక ఎంతంటే 5 సార్లు పోతుందంటే ఎక్కువ అవుతుందండి. 5 సార్లు అనేది 99లో అంటే మనకు తక్కువ అవుతుందండి. 6 సార్లు చేశారనుకోండి 600, అంటే 9 సార్లు చేద్దామండి. ఇక్కడ 9 9 81 8, 9 81 8 89 అండి. ఓకేనండి. అంటే ఇక్కడ చూసుకుంటే కనుక 10లో 1 పోతే 9 అండి. నెక్స్ట్ ఏంటంటే 16లో 9 పోతే 7 అండి. సో 79 అండి. ఎంత అండి ఇక్కడ 79 అండి. మళ్ళీ పాయింట్ పెట్టుకుంటే ఏమవుతుందంటే 15.97 అనేది మన ఆన్సర్ అండి, రైట్ అండి. సో చూసుకుంటే అది 7 టైమ్స్ పోతుంది కదండి ఇక్కడ. సో అదే వస్తుందండి, రైట్ అండి. నెక్స్ట్ ఆప్షన్ చూద్దామండి. కొద్ది ప్లేస్ లేక రాంగ్ వచ్చిందండి మనకి, ఇప్పుడు సరిపోయిందండి. అంటే నేను చెప్పేది డైరెక్ట్గా ఎందుకు వేసానంటే 15.9 అనేది ఇది ఒక్కటే ఉంది, ఇది 6, ఇది 5, ఇది 9. ఓకేనండి, రైట్. A sum of money lent out at a simple interest double itself in 20 years. In how many years will it triple itself? ఓకేనండి. ఇక్కడ చూసుకుంటే కనుక ఇలా వినండి ఫ్రెండ్స్, కొంత మనీ కొంత అసలు అనేది ఏమవుతుందంటే సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారంగా డబుల్ అవుతుందంటండి. ఎన్ని సంవత్సరాలు అంటే 20 సంవత్సరాల్లో. అయితే ట్రిపుల్ అవ్వాలంటే కనుక ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలని అడిగాడండి. ఫస్ట్ మెథడ్ ఏంటంటే చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇందులో 3 రకాలుగా ఉంటుందండి. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే n-1/m-1 ఇంటూ టైం అండి. ఇది ఒక షార్ట్ కట్ అండి. కానీ మనకి షార్ట్ కట్ గుర్తుండడానికి అది ఏమైనా మనం 1 2 గుర్తుపెట్టుకుంటాం, చాలా గుర్తుపెట్టుకుంటాం కదా.
దాని మెయిన్ మెథడ్ తెలియకపోతే ఇబ్బంది అవుతుంది కదండి. ఇక్కడ చూసుకుంటే కనుక ఏదైతే వెనక్కి వచ్చిందో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏమన్నాడు, ట్రిపుల్ అనేది ఏదైతే ఉందో అది ఎన్ టర్మ్స్ కింద లెక్క అండి. అంటే 3 - 1 ముందు వచ్చేది ఏంటంటే డబుల్డ్ అంటే 2 - 1 ఇంటూ టైం అనేది ఏంటంటే 20 years 20 years అండి. అర్థమైందా చెప్పిన మాట? సో 3లో 1 పోతే 2/1 ఇంటూ 20 years ఏమవుతుందండి, ఇక్కడ 40 years అవుతుందండి. ఏమవుతుందండి, 40 years అవుతుంది. ఇది ఒక మెథడ్ అండి. ఒరిజినల్ మెథడ్ దీనికి చెప్పాలి కదండి, మరి ఇక్కడ చెప్తాలండి, నో ప్రాబ్లం అండి. ఓకేనండి. సో రెండో మెథడ్ ఏంటంటే ఇలా చూడండి ఫ్రెండ్స్, పి అనేది తెలీదు, అసలు తెలీదు. టైం ఎంత, 20 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలుసా అండి, తెలియదండి. సో ఏమవుతుంది, డబుల్ అవుతుంది. డబుల్ నేను ఏం రాసుకుంటానంటే సింగిల్ టర్మ్ పీగా రాసుకుంటానండి. ఎందుకంటే అసలు 1000 రూపాయలు అయితే వడ్డీ 1000 రూపాయలు, అసలు P అయితే వడ్డీ P, టోటల్గా 2P అవుతుంది. ఫర్ సపోజ్ నేను ఒక 10,000 రూపాయలు ఇచ్చానండి మీకు, 20 సంవత్సరాల తర్వాత 20,000 రూపాయలు ఇచ్చారండి అసలు ప్లస్ వడ్డీ. అంటే ఇందులో వడ్డీ ఎంత పే చేస్తున్నారు, కేవలం 10,000 పే చేస్తున్నారు. మరి వడ్డీ ఫార్ములాలో ఏమి వేస్తాం, అమౌంట్ వేస్తామా, వడ్డీ ఫార్ములాలో వడ్డీయే వేస్తాం, అమౌంట్ ఫార్ములాలో అమౌంట్ వేస్తామండి, నో ప్రాబ్లం. సో పీకి ఏమవుతుందండి, ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. 21 జా 25 జా, దేర్ ఫోర్ ఆర్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 5% పెర్ యానం అవుతుందండి. అర్థమవుతుంది కదండి, 5% పెర్ యానం అవుతుందండి. సో ఇప్పుడు వాడు ఏం అడిగాడంటే ఎన్ని సంవత్సరాల్లో ట్రిపుల్ అవుతుందని అడిగాడండి. ఎన్ని సంవత్సరాల్లో ట్రిపుల్ అవుతుంది అన్నాడు. డియర్ ఫ్రెండ్స్, ఇది మీరు షార్ట్ కట్ తీసుకోండి. దీన్ని నేను ఇక్కడ చెరిపి లేదంటే ఇక్కడ వెనక్కి రాస్తాను చూడండి ఫ్రెండ్స్, బోర్డు నేను రాస్తాను చూడండి. ఓకే, చూడండి ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అంటే తెలియదు, క్వశ్చన్ మార్క్. సరేనండి. టీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% అండి. చూసుకుంటే కనుక ఏమవ్వాలి, ఇక్కడ చూడండి మనకి 3 times అవ్వాలి. 3 times అవ్వాలంటే ఏమవ్వాలండి, ఇక్కడ వడ్డీ 2P అవ్వాలి, అంతే కదండి. అది ఎన్ని సంవత్సరాల్లో 3 అవుతుంది అంటే 3P ఎక్స్పెక్ట్ చేసేది. వడ్డీ ఎంత అవ్వాలి, 2P అవ్వాలి, అంతే కదండి. 10,000కి 30,000 ఇస్తున్నారంటే వడ్డీ 20,000, అసలు 10,000. P అసలు అయితే 2P అనేది ఏమవుతుందండి, ఇక్కడ పీకి ఏమవుతుందండి, ఇక్కడ క్యాన్సిల్ అవుతుందండి. 5 1 జా 5 20s అండి. దేర్ ఫోర్ టీ ఈక్వల్ ఏమవుతుందండి, ఇక్కడ 40 years అవుతుందండి. టీ ఈక్వల్ ఏమవుతుందండి, 40 years అవుతుందండి. ఇది రెండో మెథడ్ అండి. మూడో మెథడ్ ఇక్కడ చెప్తాను చూడండి ఫ్రెండ్స్. టీఆర్ ఈక్వల్ టు 100 of x - 1 by TR 100 of y - 1 రాసుకోవచ్చు అండి ఇక్కడ. ఓకేనండి, 100 of y - 1 రాసుకోవచ్చు. 100 గెట్స్ క్యాన్సిల్ అండి. సో టీ అనేది ఏంటంటే ఇనీషియల్ టైం అండి 20 years. సో తర్వాత ఏంటంటే టైం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు కాబట్టి టీ అండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్యాన్సిల్ చేసుకుంటున్నామండి. ఎందుకంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎందుకు క్యాన్సిల్ చేసుకుంటామంటే రెండిట్లో రేటు గురించి మాట్లాడలేదండి. దాని అర్థం ఏంటి, బోత్ ఆర్ ఈక్వల్ అని అర్థం అండి. సో x - 1 అంటే ఇనీషియల్ x అండి, ముందు x వస్తుంది తర్వాత y వస్తుంది కదా. 2 - 1/3 - 1 అండి. సో చూసుకుంటే కనుక 20/t ఈక్వల్ టు 1/2 అండి. సో దేర్ ఫోర్ టీ ఈక్వల్ ఏమవుతుందండి, టీ ఈక్వల్ ఏమవుతుందండి చెప్పండి, టీ ఈక్వల్ టు 40 years అవుతుందండి. ఎంత అవుతుందండి ఇక్కడ, ఎందుకంటే 20 - 40 కదండి, ఇంకా ఉంది అవసరం లేదు. ఏ ఈక్వల్ టు P of 100 + TR/100 అనేది చేసిన వస్తుందండి. చాలండి. 2 మెథడ్లు, 2 కాదు 3 మెథడ్లలో ద బెస్ట్ ఏంటంటే ఇదేనండి. కొంచెం లెంగ్త్ అయినా మీకు ఇబ్బంది ఉండదండి. ఇది ఫార్ములా అంటే గుర్తుపెట్టుకోవాలి, ఇది అన్నా మీకు గుర్తుపెట్టుకోవాలండి. ఇదైతే గుర్తుపెట్టుకోకర్లేదండి, న్యాచురల్గా చేసుకోవచ్చు. రెండో మెథడ్ అనేది ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది బెటర్ అండి. ఓకేనండి. Find the LCM of the last digit of 3 to the power of 2003 minus 1 and of 3 to the power of 2003 plus 1. ఓకేనండి. లాస్ట్ డిజిట్ ఏమని అడుగుతున్నాడండి వాడు. ఓకేనండి, ఎల్సిఎం అడుగుతున్నాడు. చూడండి 3 to the power of 2003 minus 1. ఓకేనండి, చూడండి ఫ్రెండ్స్. అట్లాగే 3 to the power of 2003 plus 1. దీనికి ఏం అడుగుతున్నాడండి, ఎల్సిఎంలో లాస్ట్ డిజిట్ అడుగుతున్నారు. డియర్ ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ భూమి అంతా, ఇక్కడ భూమి ఏంటంటే 3 అండి. అర్థమైందా? ఒక్కసారి గమనించండి, నిన్న చెప్పాను 3 to the power of 1 3,
3 square 9, 3 cube 27, 3 to the power of 4 81, 3 to the power of 5 ఏమవుతుందంటే 243 అవుతుందండి. అవునా? సో ఇక్కడ ఏంటంటే 3 మళ్ళీ 3 to the power of 6 ఏమవుతుందంటే 729 అవుతుందండి. అర్థమైందా? అంటే ఇక్కడ మనకు చూడాల్సింది ఏంటంటే గమనించండి, 4 టర్మ్స్ తర్వాత రిపీట్ అయిపోతుందండి. మళ్ళీ 3971 రిపీట్ అయిపోతుందండి. డియర్ గైస్, స్పాన్స్ అనే క్లాస్ వినే ఉంటారని నా అభిప్రాయం. ఫస్ట్ 2 ప్రైమ్ నెంబర్స్ ఏంటంటే 2 3, 2కి 8 కలిపితే 10, 3కి 7 కలిపితే 10, 7కి 3 కలిపితే 10, 8కి 2 కలిపితే 10. ఈ 4 ఆటలకి ఏమవుతుందంటే కనుక మనకి స్పాన్ అనేది ఏమవుతుందంటే 4 అవుతుందండి. అర్థమవుతుందండి? రిమైనింగ్ ఏంటంటే 4కి 9కి స్పాన్ 2 అవుతుందండి. 0 1 5 6 అనేది స్పాన్ 1 అవుతుందండి. అది నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను, నిన్న చెప్పానండి ఇది మోడల్. ఓకేనండి? సో ఇక్కడ ఏంటంటే రిపీటెడ్ నెంబర్స్ గురించి మాట్లాడుకున్నాం అండి. స్పాన్ అంటే రిపీటెడ్ నెంబర్స్ అండి. డియర్ ఆస్పిరెంట్స్, ఇక్కడ చూడండి, పవర్లో 2003 అనేది ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 4 కాదు. కారణం ఏంటంటే 2004 డివిజిబుల్ అవుతుంది కానీ 4తో 2000 డివిజిబుల్ అవుతుంది కానీ, అర్థమవుతుందా చెప్పిన మాట? అర్థమవుతుంది కదండి. నేను చెప్పే విషయం ఏంటంటే 2003 డివిజిబుల్ కాదు. ఏది డివిజిబుల్ అవుతుందంటే కనుక మళ్ళీ 2003 ఫ్యాక్టోరియల్ డివిజిబుల్ అవుతుంది. 2003 ఫ్యాక్టోరియల్ డివిజిబుల్ అవుతుంది. దేంతో? 4తో డివిజిబుల్ అవుతాయి. యాక్చువల్గా ఎక్కడి నుంచి మనకి 4తో డివిజిబుల్ అవుతాయంటే 4 ఫ్యాక్టోరియల్ ఆన్వర్డ్స్ 4తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ అండి. 4 ఫ్యాక్టోరియల్ ఆన్వర్డ్స్ 4 factorial is exactly divisible by 4. 5 factorial is exactly divisible by 4. 6 factorial is exactly divisible by 4. ఓకేనండి? సో ఇక్కడ గమ్మత్తు ఏంటంటే గమనించండి. ఓకేనండి? సో చూసుకుంటే 3 to the power of 2003 అంటే కనుక గమనించండి, ఇది రిమైండర్ ఏమొస్తుందంటే 3 వస్తుందండి. రిమైండర్ 3 అంటే 3 క్యూబ్. ఇది 3 క్యూబ్ మైనస్ 1 అన్న, అట్లాగే ఇది 3 క్యూబ్ ప్లస్ 1 అన్న. ఓకేనండి? సో 27 మైనస్ 1 ఎంత అంటే 26 అండి. 27 ప్లస్ 1 ఎంత అంటే 28 అండి. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, సార్ అంత పెద్ద నెంబర్కి 26 ఎందుకు వస్తుంది సార్, అంత పెద్ద నెంబర్కి 28 ఎందుకు వస్తుంది సార్ మీరు అడగొచ్చండి. లాస్ట్ డిజిట్ 68 వస్తుందండి. లాస్ట్ డిజిట్ ఏమొస్తుందండి? 68 వస్తుందండి. అయితే వారు ఏమన్నాడంటే కనుక చూడండి, ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ ద లాస్ట్ ఏమండి డిజిట్స్ ఏమొస్తుందంటే చూడండి ఫ్రెండ్స్, 6 8 ఏమొస్తుందండి 48 అండి. 6 8 ఏమొస్తుందండి 48 వస్తుందండి. సో చూసుకుంటే కనుక ఇలా చూడండి ఫ్రెండ్స్, 48 అంటే కనుక మనకి ఇక్కడ 8 అనేది లేదు. అవునా? సో మరి ఎల్సిఎం అంటే ఏంటి, ప్రాబ్లం ఏంటి చెప్పండి. 6కి 8కి ఎల్సిఎం ఏంటి? 2 3 2 4 4 3 12 12 24 ఉందా? 24 ఉండాలండి. ఎందుకంటే 26 కాదు 28 కాదు, 8 ఎప్పుడైతే లేదో మనకి 4 అవుతుందండి. అర్థమవుతుంది కదండి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 6 అండి, ఇక్కడ 8 అండి. సో ఏంటంటే 6 8 రెండు కూడా ఏమంటే చూడండి ఇక్కడ తీసుకున్నామండి. 6 8 ఏమంటే 2తో చేసామండి. చేస్తే ఏమవుతుందంటే 3 4 వచ్చిందండి. 4 3 12 12 24 12 24 యూనిట్స్ ప్లస్ 4 పెట్టుకుంటామండి. రైట్ అండి? ఓకేనండి. నెక్స్ట్ సమ్ అండి, ఒక్క నిమిషం అండి. ఇది 8 అని రాసేసాం కదా, రైట్. ఇది 8 అనేది ఇస్తే ఓకే, లేదంటే యాక్చువల్గా మనం జస్ట్ 6 జస్ట్ 8గా కట్టుకుంటామండి. ముందు నెంబర్లతో మనకు అనవసరం అండి. రైట్. ఏ సమ్ ఆఫ్ మనీ ఈజ్ డివైడెడ్ బిట్వీన్ 2 persons ఇన్ ద రేషియో 3:5 అండి. రైట్ అండి? ఏ సమ్ ఆఫ్ మనీ ఈజ్ డివైడెడ్ బిట్వీన్ 2 persons ఇన్ ద రేషియో 3:5. ఇద్దరు వ్యక్తుల మధ్య మనీ రేషియో ఎంతంటే డబ్బులు తాలూకా రేషియో 3:5 అండి. ఇఫ్ ద షేర్ ఆఫ్ 1 person ఈస్ 25 rupees లెస్ దెన్ ద అదర్. అర్థమైందండి? సో చూసుకుంటే కనుక రెండో వ్యక్తితో పోలిస్తే మొదటి వ్యక్తికి వచ్చే తేడా ఎంతంటే 25 రూపాయలండి. ఎంతండి ఇక్కడ? 25 రూపాయలండి. సో 2 parts గివ్స్ రైజ్ టు 25 rupees అండి. రైట్ అండ్ దెన్ ద సమ్ ఈజ్ క్వశ్చన్ మార్క్. సమ్ అనేది ఎంత అవుతుందంటే 8 parts అవుతుందండి. సమ్ అనేది ఎంత అవుతుందండి? 8 parts అవుతుందండి. 8 parts అనేది ఏమవుతుందంటే కనుక 8 parts అనేది ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. సో 2Pతో పోలిస్తే 8P parts అనేది ఎక్కువ అండి. సో ఎక్కువ అంటే ఏంటంటే మోర్ బై లెస్ అండి. 8 parts అంటే ఏంటంటే మోర్ బై లెస్. 8 parts by 2 parts
ఇంటూ 25 రూపీస్ అండి. సో పీపీ క్యాన్సిల్ చేస్తామండి, 2 4 8 అండి. సో 25 4 ఎంత అంటేనన్నా 100 రూపాయలు అండి. 100 రూపాయలు అనేది ఎన్నో దాంట్లో ఉందండి, థర్డ్ దాంట్లో ఉందండి. ఓకేనండి. చూడండి ఫిఫ్త్ సమ్ చూడండి, A:B:C:D. ఓకేనండి. మధ్యలో 2 డాట్స్ 4 డాట్స్ ఉండేటప్పుడు 4A + 5B = ఓకేనండి 4A - 5B అయితే ఈ టర్మ్ అనే దాంట్లో మొదటి 2 పదాలు ఈ 2 పదాలు అయితే ఈ 2 పదాలు అనేది దేనికి సమానం అవుతుంది? ఇదా 4 ఆప్షన్స్ లో చూడాలి ఫ్రెండ్స్. A:B 4 డాట్స్ C:D బై కాంపోనెంటో అండ్ డివిడెండో రూల్ ప్రకారంగా ఓకేనండి. A:B అనేది 4A + 5B = 4A - 5B అయితే C:D ఏమవ్వాలంటే 4C + 5D 4C - 5D కావాలి. అర్థమైందా నేను చెప్పే మాట? ఓకేనండి. ఇక్కడ చూసుకుంటే కనుక ఏ అనేది ఈ టర్మ్ అయినప్పుడు, బి అనేది ఈ టర్మ్ అయినప్పుడు, సి అనేది ఈ టర్మ్, డి అనేది ఈ టర్మ్ అవుతుందండి. 4C + 5D 4C - 5D అనేది ఎందులో ఉందంటే ఆప్షన్ 1 లో ఉందండి. ఓకేనా? రైట్ అండి. నెక్స్ట్ సమ్. ద GCD ఆఫ్ 2 to the power of 100 - 1. The GCD of 2 to the power of 100 - 1 and 2 to the power of 120 - 1. ఓకేనండి. సో జీసీడీ కనుక్కోమన్నాడండి. జీసీడీ అంటే గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అండి. జీసీడీ అంటే ఏంటంటే ఇక్కడ గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అండి. సో 2 to the power of 100 ఏదైతే ఉందో 2 to the power of 120 ఏదైతే ఉందో ఈ 2 పవర్స్కి తీసుకోండి ఫ్రెండ్స్. 100 120 దేంట్లో పోతుందంటే 20లో పోతుందండి. 25లో 26 అండి. సో హెచ్ఎఫ్ ఎప్పుడు కూడా ఏంటంటే ఇలాంటి నెంబర్లలో మనం ఇలా కట్టుకోవచ్చు అండి, ఎల్సిఎం షేప్లో కట్టుకోవచ్చు. బట్ ఎల్సిఎం అంటే ఎల్ షేప్ అండి, హెచ్ఎఫ్ అంటే ఐ షేప్ అండి. యాక్చువల్గా దాని ఒరిజినల్ మెథడ్ ఏంటంటే చూడండి 100 చేత 120కి శాసం 0 వచ్చేంత వరకు భాగించాలండి. 120లో 100 పోతే 20 అండి. మళ్ళీ అదే 100 డివైజర్ని డివిడెండ్గా మార్చి 25ను 100గా చేస్తే -1 అవుతుందండి. హెచ్ఎఫ్ 20 అండి. అదే నేను ఇక్కడ చేశానండి. సో హెచ్ఎఫ్ 20 చెప్పేయకూడదండి. ఏదైతే ఉందో ఇలా చూడండి ఫ్రెండ్స్. 2 to the power of 20 చూడండి ఫ్రెండ్స్ -1. 2 to the power of 20 - 1 అనేది ఎందులో ఉందండి? ఆప్షన్ 1 లో ఉందండి. ఓకేనండి. ఇది చూద్దామండి. ఓకే, ఈ యొక్క వాల్యూ ఎంత అని అడిగాడండి. 1 + 1/x 1 + 1/x + 1 ఇంటూ 1 + 1/x + 2 1 + 1/x + 3. దీని యొక్క వాల్యూ ఎంత అని అడిగారండి. డియర్ ఆస్పిరెంట్స్ చూడండి, x + 1/x ఈ x + 1 + 1/x + 1 అర్థమైందండి. x + 2 + 1/x + 2 x + 3 + 1/x + 3. ఓకేనండి. సో x + 1/x అండి x + 2/x + 1 అవుతుందండి. x + 3/x + 2 అవుతుందండి. x + 4/x + 3 అవుతుందండి. రైట్ అండి. సో x + 1కి x + 1కి క్యాన్సిల్ అవుతుంది, x + 2కి x + 2కి క్యాన్సిల్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, x + 3కి x + 3కి క్యాన్సిల్ అవుతుంది. డియర్ ఆస్పిరెంట్స్ గమనించండి, న్యూమరేటర్లో ఏముందంటే x + 4 ఉంది, డినామినేటర్లో ఏముందంటే x ఉందండి. సో ఎక్కడుందంటే ఇది చూడండి, x + 4/x అనేది సెకండ్ ఆప్షన్లో ఉందండి. ఎందులో ఉందండి? సెకండ్ ఆప్షన్లో ఉందండి. డియర్ ఆస్పిరెంట్స్ వీటిని చూస్తే మీరు షార్ట్ కట్ లేవా అంటున్నారండి. షార్ట్ కట్ ఎలా వస్తుందని మీరే ట్రై చేయండి. మీరు ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ లెవెల్లో ఆలోచించండి ఫస్ట్.
మీకు వచ్చింది ఎగ్జామ్లో రావాలని రూల్ లేదండి. ఎగ్జామ్లోకి వచ్చింది మీకు రావాలని. ఫర్ సపోజ్ ఇందాకలదే 5th సమ్ డైరెక్ట్గా ఇస్తే లెక్క తప్పు అనుకోకూడదండి, నాకు రాదు అనుకోవాలండి. అర్థమవుతుంది కదండి చెప్పిన మాట. అలాగా మన యాటిట్యూడ్ అనేది ఒప్పుకోవాలండి. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, మనం మన యాటిట్యూడ్ని ఒప్పుకోలేనంత వరకు మనకు జాబ్ కాదు కదా, అసలు ఇంట్లోనే మనం గెలవలేమండి. ఓకేనండి. డియర్ ఆస్పిరెంట్స్, మర్చిపోవద్దండి, ఏది ఎలా రాబట్టాలో అలాగే రాబట్టాలి తప్పితే అన్నిటికీ టెక్నిక్స్ ఉండవండి. బహుశా ఎలాగైనా అలా ఎవరైనా అలవాటు చేస్తే మీకు దయచేసి అక్కడి నుంచి అలాంటి క్లాసులు కొంచెం ఆపుకోండి. రైట్ అండి. ఓకే, మీరే బాగుపడతారండి దానివలన. రైట్ అండి. ఇలా చూడండి డియర్ ఆస్పిరెంట్స్, ఇఫ్ ద సమ్ ఆఫ్ 2 numbers multiplied by each separately the products of so obtained are 2418 and 3666 respectively. the larger number ఎంత అని అడిగాడండి. చూడండి డియర్ ఆస్పిరెంట్స్, సమ్ ఆఫ్ 2 numbers, ఏవైనా 2 numbers కలుపుకోండి. ఓకేనండి. సమ్ ఆఫ్ 2 numbers, ఏవైనా 2 numbers కలుపుకోండి, మల్టిప్లైడ్ బై ఈచ్ సెపరేట్లీ ద ప్రోడక్ట్స్ ఆర్ సో అప్టైన్డ్ 2418 అండి, అలాగే 3666 అవుతుందండి అన్నాడండి. అంటే దీని అర్థం ఏంటంటే ఏదైతే సమ్ ఉందో ఈచ్ వన్ మల్టిప్లై చేస్తే సో ఇది 2418 వచ్చింది, ఇది 3666 వచ్చిందండి. అర్థమవుతుంది కదండి నేను చెప్పిన మాట. ఏదైతే సమ్ ఉందో ఏదైతే సమ్ ఉందో ఆ సమ్కి ఈచ్ వన్ అనేది మల్టిప్లై అవుతుందంట. XY అనే 2 numbers తీసుకున్నాను, X ప్లస్ వైకి Xతో మల్టిప్లై చేసిన, X ప్లస్ వైకి Yతో మల్టిప్లై చేసిన అదేమవుతుందంటే ఈ వాల్యూస్ వస్తాయంట. ఓకేనండి. చేయండి షార్ట్ కట్, ఇబ్బంది లేదు. ఓకేనా. ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ అండి ఇవన్నీ కూడా, దొరకడం మనం చాలా అదృష్టంగా ఫీల్ అవ్వాలి. ఓకేనా. సో ఏంటంటే ఇలా చూడండి, ద లార్జర్ నెంబర్ ఎంత అని అడిగాడండి. ఏమి అడిగాడు? ద లార్జర్ నెంబర్ ఎంత అని అడిగాడు. ఇప్పుడు ఇక్కడ చూసుకోండి, ఆప్షన్స్ వైజ్గా చేసుకున్నాం అనుకోండి. ఫర్ సపోజ్ ఇలా చూడండి, ఇలాంటి లెక్కల్లో ఏంటంటే ఫర్ సపోజ్ నేను X47 అనుకున్నాను అనుకోండి, రెండోది ఏమనుకుంటాను? 2 కావాలి ఇక్కడ, 1 కాదు ఇక్కడ, 2 కావాలి. అర్థమైందా? నేను అనేది మీకు అర్థమైంది కదండి. అయితే ఇలాంటి లెక్కల్లో చిన్న జిమ్మిక్ ఉంటుందండి, అది నేను చెప్తాను లాస్ట్లో. చూడండి, ఫస్ట్ ఒరిజినల్ మెథడ్లోకి వెళ్ళిపోదామండి. రైట్ అండి. రైట్. ఎందుకంటే వాడే 2 ఇస్తాడండి, పెద్దది ఆడిస్తాడు, చిన్నది ఆడిస్తాడండి. అంటే ఈ 2 కలిపితే వస్తుందా, లేదా ఈ 2 కలిపితే వస్తుందా, లేదా ఈ 2 కలిపితే వస్తుందా అనేది ఉంటుందండి. ఈ లోపు మీకు మామూలుగా అయిపోతుందండి. అర్థమైందా చెప్పిన మాట? సరే, ఇక్కడ చూసుకుంటే X ఆఫ్ X ప్లస్ వై ప్లస్ Y ఆఫ్ X ప్లస్ వై ఈక్వల్ టు 2418 ప్లస్ 3666 అన్న. అండర్స్టాండ్? సో X కామన్ చూడండి, X ప్లస్ వై ఇక్కడ కామన్ తీస్తే X ప్లస్ వై వస్తుందండి 6 8 14 7 1 8 6 4 10 4 2 6. అర్థమైంది కదండి. సో చూసుకుంటే కనుక 2 యొక్క ప్రోడక్ట్ ఏమవుతుందంటే మనకి 6084 అవుతుందండి. డియర్ గైస్, ఇక్కడ చూసుకుంటే X ప్లస్ వై హోల్ స్క్వేర్ అనేది ఏమవుతుందంటే 6084 అవుతుందండి. దీనికి రూట్ కట్టాలండి. X ప్లస్ వై ఈక్వల్ టు √6084 అవుతుందండి. దీనికి 6084కి నేను రూట్ కడతాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఈ ప్లేస్ చాలు. ఏదైనా స్క్వేర్ రూట్ కట్టేటప్పుడు ఏంటంటే యూనిట్స్ ప్లస్ 4 అయితే 2r8 అండి. 2 2s 4 అండి, 8 8 64. 2 ప్లస్ 8 10, 8 ప్లస్ 2 10. సో 60కి దగ్గర ఉండే స్క్వేర్ నెంబర్ ఏంటంటే 60కి దగ్గర ఉండే స్క్వేర్ నెంబరు మనకి 49. 49 తర్వాత వచ్చే స్క్వేర్ నెంబర్ ఏంటంటే 64. 64 తర్వాత మనకు వచ్చే స్క్వేర్ నెంబర్ 81, 100, 121, 144, 169, 196, 225, 256, మనకి 284. మనకి తర్వాత వచ్చేసరికి ఏంటండి 200 చూడండి, ఇంకా 17 స్క్వేర్ ఎంత అండి? ఇక్కడ 16 స్క్వేర్ 256, 17 స్క్వేర్ 289, 284 కాదు 289, 18 స్క్వేర్ 324, 19 స్క్వేర్ 361, 20 స్క్వేర్ 400. ఇవన్నీ కూడా ఫ్రీక్వెంట్గా రావాలండి. ఓకేనండి. సో 72 ఆర్ 78 అండి. మీకు చాలా సందర్భాలు చెప్పాను, యూనిట్స్ ప్లస్ 5 ఉండేటప్పుడు స్క్వేర్ కట్టడం ఈజీ అండి. 5 స్క్వేర్ 25 అన్న 7 కాన్జుగేటివ్ ఆర్ సక్సెసివ్ నెంబర్ 8 అండి. 7 8 56 25. 56 25 కంటే ఇది పెద్దది కాబట్టి
56 25 వాల్యూ అనేది ఏంటంటే 75 స్క్వేర్ 56 25 వచ్చినప్పుడు మరి దీనికంటే ఇది పెద్దది కాబట్టి 78 యాక్సెప్టబుల్ అండి. ఏంటంటే అది 78 యాక్సెప్టబుల్ అంటే 2 కలిపితే 78 వచ్చిందండి. డియర్ ఆస్పిరెంట్స్ గమనించండి, ఇక్కడ 2 కలిపితే 78 వచ్చిందంటే ఇక్కడ గమనించండి, చూడండి ఫ్రెండ్స్, 2 కలిపితే మనకు 78 వచ్చింది. x + y 78 అంటే ఇలా చూడండి, ఈ ఫస్ట్ ఈక్వేషన్లో ప్రతిక్షేపణ చేయండి. x ఆఫ్ 78 = 2418 అండి. సో 78తో 2418 ఎన్నిసార్లు పోతుందో ట్రై చేయండి. 39తో కానీ 13 ఎక్కంతో కానీ ట్రై చేయండి. 13 6 78, 13 1 13, రిమైండర్ 11, 11 పక్కన 1 111, 13 ఏళ్ళు 91, 13 8 104, 104 అంటే 7, 7 పక్కన 8 78, 13 6 78. అట్లాగే 6తో చేయండి. 6 3 18, 6 1 6 అంటే ఎక్స్ వాల్యూ 31 వచ్చిందంటే ఎక్స్ ప్లస్ ఎంత అండి, ఎక్స్ ప్లస్ వై ఎంత, ఎక్స్ ప్లస్ వై వాల్యూ ఎంత చెప్పండి, 78. అంటే 31కి ఏ అంకి కలిపితే మన 78 అవుతుందంటే 47 అండి. సో ఆన్సర్ చూడండి, పక్క పక్కన ఉన్నాయి. నేను చెప్పింది మీకు అర్థమైంది కదా, మీకు అర్థమైందండి. నేనేమి ప్రిపేర్ అయ్యో లేదంటే ఇంకోలాగైతే నేను చెప్పే విషయం కాదండి, మీకు అర్థమవుతుందా? ఏదైతే వాడు పెద్ద సంఖ్య అన్నాడో చిన్న సంఖ్య కూడా వాడేస్తాడు. అంత టైం వేస్ట్ చేసుకునే బదులు ఈలోపు మామూలుగా అయిపోద్ది కదా. పైగా దాని ఒరిజినల్ రూట్ తెలిస్తే నీకు కూడా ఈజీ కదా నాన్న అంటున్నా. రైట్ అండి, ఓకే. డియర్ ఆస్పిరెంట్స్ చూడండి, ఫైండ్ ద GCD ఆఫ్ 36 to the power of 39 to the power of 40 plus 1, అట్లాగే 36 to the power of 39 to the power of 40 minus 1. GCD ఎంత అని అడిగాడండి. డియర్ ఆస్పిరెంట్స్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, 6 to the power of 1 6, 6 square 36, 6 cube 2 1 6, 6 to the power of 4 1296. ఇవన్నీ కూడా 6లో వస్తున్నాయి. 5 to the power of 1 5, 5 square 25, 5 cube 125, 5 to the power of 4 625, 5 to the power of 5 3125. అలాగే 0 to the power of 1 0, 0 square 0, 0 cube 0, 0 to the power of 4 0. అలాగే 1 to the power of 1 1 square 1. ఇవన్నీ కూడా ఏంటంటే రిపీటెడ్ గా వస్తాయి. ఏంటంటే 0 1 5 6 రిపీటెడ్ అండి, దీని స్పాన్ 1 అండి. 4 9 స్పాన్ 2 అండి. 2 3 7 8 అనేది స్పాన్ 4 అండి. అర్థమైంది కదండి. యూనివర్సల్ గా 4 అనుకున్నా పర్వాలేదండి. రైట్ అండి. సో స్క్రీన్ షాట్ తీసుకొని మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే కనుక రైట్ అండి. ఇక్కడ చూసుకుంటే కనుక ఇలా చూడండి ఫ్రెండ్స్, 6 ఆల్వేస్ 6 వస్తుంది. అది 36 to the power of 1000, 2000, కోటి, 10 కోట్లు, 1 బిలియన్ ట్రిలియన్ అయ్యి మనకేమొస్తుందంటే 36 + 1 వస్తుందండి ఫస్ట్ టర్ము. రెండోది ఏంటంటే 36 - 1 వస్తుందండి. ఇది 37లో 7 అండి. అలాగే 36లో 1 పోతే 35 అండి. వాడు ఏం కనుక్కోమన్నాడంటే GCD కనుక్కోమన్నాడండి. ఏమండి ఎప్పుడైనా సరే GCD అనేది ఇలాంటి ప్రైమ్ నెంబర్స్ ఉండేటప్పుడు 5కి 7కి GCD 1, 7కి 9కి GCD 1, 9కి 11 గ్రేటెస్ట్ కామన్ డివైజర్ HCF అనేది 1, 11కి 13కి 1, 1001కి 999కి 1, 1001కి 1003కి 1, HCF 1 అండి, ఆప్షన్ 1 అండి. ఓకేనా గైస్? నెక్స్ట్ 1 అండి. 1087 rupees was divided among ABC such that 10 rupees, 13 rupees, 14 rupees to be diminished from their shares respectively. Remainders ఏంటంటే రేషియో ఇచ్చాడు 3x, 5x, 7x. వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ A? డియర్ ఆస్పిరెంట్స్ చూడండి, A యొక్క షేర్ ఎంత అంటే 3x అండి. A యొక్క షేర్ ఎంత అంటే ఇక్కడ 3x. B యొక్క షేర్ ఎంత అంటే 5x అండి. సో C యొక్క షేర్ ఎంత అంటే 7x అండి. రైట్ అండి. సో ఇక్కడ చూసుకుంటే కనుక వినండి ఫ్రెండ్స్, 10, 13, 14 అనేది వాళ్ళ డబ్బులే కదా, వాళ్ళ డబ్బులే, మన డబ్బులు కాదు. వాళ్ళ డబ్బులు అంటే ఎవరిది? వాళ్ళ సొత్తు. వాళ్ళ సొత్తు అనేది వాళ్ళది కాబట్టి మనం ఏం చేస్తామంటే వాడిది 10 రూపాయలు, వీడిది 10 రూపాయలు, వీడిది 10 రూపాయలు వేస్తామండి. 10 రూపాయల సారీ 13, 10, 13, 14 కదా. 3x + 10 + 5x - 13 + 7x ఓకేనండి. ఎంత అండి? 1087 అండి. ఎంత అండి ఇక్కడ? 1087 అండి. అండర్స్టాండ్? సో సార్ మరి మైనస్ వేస్తే ఏంటి పరిస్థితి సార్ అని మీరు అనొచ్చండి నాకు. మైనస్ మీకు ఒకవేళ అలాంటి ఐడియా వచ్చినా ఇబ్బంది ఏం లేదండి, ఎందుకంటే క్లారిటీ తీసుకోవాల్సింది మీరే.
చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటూ 1087లో నుంచి ఈ +10 13 27 27 10 కలిపితే 14 కలిపితే అంత 37 తీసేస్తే ఎంత అవుతుందంటే 1050 అవుతుందండి. అదే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మైనస్ వేసి ఇక్కడ కలిపామనుకోండి ఏమవుతుందంటే ఎక్కువ వస్తుందండి. ఎక్కువ అనేది కాదండి, అది ఎంతైనా సరే 1087. ముగ్గురు యొక్క సొత్తు 1087. మరి తగ్గింది కదండి అంటే పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఖర్చు పెట్టిన తర్వాత తగ్గదా? ఖర్చు పెట్టిన తర్వాత తగ్గుతుంది కదండి. సో చూసుకుంటే కనుక ఇక్కడ నేను ఎందుకు ప్లస్ వేశానంటే ఇక్కడ డియర్ ఆస్పిరెంట్స్ గమనించండి, వాళ్ళ సొమ్ము వాళ్ళది, వాళ్ళ ప్రాపర్టీ వాళ్ళది, రైట్ అండి. సో చూసుకుంటే 3x 5x 7x అంటే 3 5 8 8 7 15x. సో చూసుకుంటే 10 13 23 23 14 ఎంత 37 ఈక్వాలిటీ ఎంత అండి ఇక్కడ 1087. 50x ఈక్వల్ టు 1050 అవుతుందన్న 15 ఏళ్ళ 105 70తో పోతుందండి. సరే వాడు ఏమన్నాడు, వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ ఏ అంటే ఏ యొక్క షేర్ ఎంత అంటే కనుక 3x అండి. ఏ యొక్క షేర్ ఎంత అంటే ఇక్కడ 3x. 3 అంటే 370 ఎంత అంటే 210 అండి. మరి వాడిదే కదండి 10 రూపాయలు సంపాదించినా పోగొట్టుకున్నా వాడి 10 రూపాయలే కదా. సో 10 రూపాయలు కలిపితే ఏమవుతుందంటే 220 అవుతుందండి. సో 220 అనేది ఆప్షన్ 1 అండి, రైట్ అండి. కావాలంటే చెప్తాను చూడండి ఫ్రెండ్స్, ఏబిసిలు అనేది 10 13 14 అనేది ఏం చేస్తున్నారంటే వాళ్ళు వాళ్ళ యొక్క డబ్బుల్లో వాళ్ళు తీసి పక్కన పెట్టుకుంటున్నారు అనమాట. అర్థమైందండి. ఏదైనా మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఏదైనా వస్తువు కొనిపెట్టుకోవాలంటే కిందన కొంత అమౌంట్ పెట్టి ప్యాంట్ జోబులో మనం చొక్కా జోబులో కొంత అమౌంట్ పెడతాం కదా. సో అలా పెట్టుకొని ఉంచుకున్నారనమాట. ఓకేనా, డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు. అది మొత్తం ఎంత అంటే 1087 రూపాయలు అనమాట. సో ఈ టర్మ్ అంతా 15x + 37కి సమానం అంటే ఈ +37 ఏమవుతుందంటే -37 అవుతుందండి. సో 1050 అనేది 15 ఎక్కంతో పోతుందండి. సో ఇది కాన్సెప్ట్ అండి, మీకు తెలిసిన విషయమేనండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.